నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టెక్సాస్ సాహితీ సమావేశ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నా ప్రసంగాంశం శాకుంతలం. అంటే మనకి ఈ శాకుంతలం కథలో నాయకుడు ఉన్నాడు, నాయకి, ఇక ఇతర పాత్రలు ఉన్నా కూడా శకుంతల పేరు మీదనే ప్రపంచవ్యాప్తిగాంచింది కథ. మనం అనుకుంటాం మహిళా సాధికారత ఇవన్నీ అని. ఇది ఎప్పుడు జరిగిన కథ? వ్యాస భారతం కన్నా ముందు, ఇప్పుడు వ్యాసుల వారు అంటే విశ్వామిత్రుడు రాజర్షిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ కథ. భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది ఆ శకుంతల యొక్క కుమారుని భరతుడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రాముఖ్యత పొందినటువంటి కథ ఈ శకుంతల కథ. చిన్న కథే, కానీ అంత ప్రాముఖ్యత ఎందుకు పొందింది, ఆ విషయమే ఏ విధంగా ఇది మన సాహిత్యంలో ఒక ప్రముఖ పాత్ర పోషించింది అన్నది నా అంశం. జర్మన్ కవి గోథే అంటారు, ఆత్మని ఆకట్టుకొని కట్టిపడేసేవి అన్నిటికీ, తృప్తిపరచి విందు చేయగలవన్నింటికీ నెలవైనది శాకుంతలం. ఇందులో యవ్వన వసంత పుష్పాలు, పరిణిత హేమంత ఫలాలు అన్నీ ఒక్కసారి ఒకే చోట, మరియు అక్కడ స్వర్గ మత్స్యలోకాలు ముడిపడిన ఆ పేరు, ఆ చోటు శాకుంతలం. ఈ యొక్క శాకుంతలం కథలో శృంగారం ఉంది, విరహం ఉంది, వేదన ఉంది, ఒక బిడ్డ కోసం తల్లి పడే తాపత్రయం ఉంది, స్త్రీ సాధికారత, ఆత్మాభిమానం, ఇవన్నీ కూడా ఒకే కథలో కలబోసుకొని ఉన్నాయి. దుష్యంతుడు నిండు సభలో నువ్వెవరో నాకు తెలియదు అన్నప్పుడు శకుంతల కుంగిపోదు. ఎలాగైనా సరే దుష్యంతుడి మనసు గెలుచుకోవాలి అని తాపత్రయపడదు. సత్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సత్యమే ఆశధర్మానికి ప్రతీక, పరమావధి అంటూ సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పి సాధిస్తుంది. అసలు శకుంతల కథ శతపథ బ్రాహ్మణంలో కూడా ఉంది. అందులో అప్సరస కుమార్తెగా కాకుండా ఒక అప్సరసగానే చెప్పబడుతుంది. ఇక మనం ముఖ్యంగా ప్రముఖ కావ్యాలు చూసుకుంటే, ఒకటి వ్యాసభారతం. వ్యాసభారతంలో శకుంతల కథ క్లుప్తంగా ఉంది. దాన్ని మన తెలుగులో నన్నయ్య గారు ఆది పర్వంలో మనకి ఈ కథ వస్తుంది. భారత వంశం పరిపాలించినటువంటి రాజుల గురించి చెప్తూ ఉన్న ఆ సందర్భంలో నన్నయ్య గారి శైలి నానా రుచిరాత సూక్తి నిధిత్వం, లోనర్స్ మెయిన్ అంటే ఒక కథలో అంతరార్థంగా అంతర్లీనంగా సాగేటువంటి అర్థం ఒకటి. శాస్త్రీయ తెలుగు కవిత్వం, మహాభారతం, ఇతిహాసం. శకుంతల పాత్ర శాంత ధార్మిక స్వభావంతో చూపబడింది. దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలతో కలిసి గాంధర్వ వివాహం చేసుకోవడం, తర్వాత భరతుని జననం, తర్వాత శకుంతల దుష్యంతుని కొలువుకోవడానికి వెళ్ళటం, అక్కడ భరతునితో పాటు ఇతను నీ కొడుకు అని చెప్పి ఆకాశవాణి పలుకుల ద్వారా దుష్యంతుడు తన తప్పు దాన్ని మళ్ళీ గుర్తుపట్టడం. అంతే, చిన్న కథ. కాకపోతే ఇక్కడ నన్నయ్య గారు ఈ శకుంతల ఎవరు? శకుంతల ముని ఆశ్రమంలో పెరిగింది. ఏ కల్మషం తెలవదు, ఏమీ లోకంలో ఉన్నటువంటి లోక జ్ఞానం అంటే బయట ప్రపంచంలో పెరిగినటువంటి వనిత కాదు. కాబట్టి అన్నీ సత్యాన్ని నమ్ముతుంది, నిజాన్ని. అందరూ నిజమే మాట్లాడతారు అనుకుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు అవేం తెలవదు శకుంతలకి. అందుకని దుష్యంతుడు మొదటిసారి కలిసినప్పుడు దుష్యంతుడు అంటాడు, నిన్ను చూస్తే నాకు మనసులో ప్రేమభావం కలుగుతుంది, ఎందుకు
నీవు మునికన్యవు కావు అంటే శకుంతల తన జన్మ వృత్తాంతాన్ని ఆ మేనకా విశ్వామిత్రుల ఆ యొక్క శృంగార కథనంతా కూడా తనే చెప్తుంది. ఎట్లా చెప్తుంది? పూర్వం ఆశ్రమంలో కన్నుల వారు మా నాన్నగారు వేరే మునికి నా జన్మ వృత్తాంతం చెబుతుంటే విని ఆ కథను నేను నీకు మళ్ళీ చెప్తున్నాను అని ఆ విధంగా చెప్తాను. కానీ కాళిదాస్ గారు కొంత మార్పు చేశారు అది కథలో, అది మనం తర్వాత చూద్దాం. అక్కడ భారతంలో ఏ విధంగా శకుంతల నేను ఒక 3 ఉదాహరణలు తీసుకుంటాను. ఒకటి, భారతంలో దుష్యంతుని కులుకూటంలో శకుంతల ఏ విధంగా దుష్యంతుతో మాట్లాడి తన నిజాన్ని అది చెప్పింది. రెండవది, మన కాళిదాస్ గారి నాటకంలో 4 శ్లోకాలు, ప్రముఖమైనటువంటి 4 శ్లోకాలు. ఇంకొక కవి ఉన్నారు, రెండో వచ్చింది ఇక్కడ. ఇంకోటి చూసి ఏంటంటే మహాభారతం ఇతిహాసం, శాకుంతలం, కాళిదాస్ గారు రచించినటువంటి శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం ఒక నాటక రూపం. మూడవది తెలుగులో వచ్చినటువంటి ప్రబంధం, అది ప్రబంధ కావ్యం. అంటే ప్రబంధ కావ్యం అంటే వర్ణనలు, పర్వత వర్ణన, ఋతువర్ణన, శృంగారం, ఇక అన్నీ ఉన్నటువంటి అన్నీ ఉన్నటువంటి కావ్యం. పిల్లల మర్రి పినవీరభద్రుడు రచించినటువంటి శృంగార శాకుంతలం. ఈ 3 కూడా గొప్ప కావ్యాలు. ఇప్పుడు మనం మన నన్నయ్య గారి భారతం వస్తే శకుంతల దుష్యంతుని కొలుకోవడానికి వచ్చింది. కథ మనకు తెలిసిందే, కాకపోతే ఈ కవులు ఏ విధంగా చెప్పారు కవితాపరంగా అన్నది మనం చూద్దాం. గురునాశ్రమంబున నన్నదురుకు పతి వలన కనిన అనురాగము నా ఆదరణము అనుగ్రహమును కరుణయు సంభ్రమము అప్పుడు కానకేడలో వచ్చింది. దుష్యంతుని చూస్తే ఆ సంభ్రమము, ఆశ్చర్యం, తొలి చూపులో జరిగినటువంటి ఆ యొక్క భావన అవేం కనపట్లేదు అని సందేహపడుతూ, నన్ను ఎరుగున్నాడా, ఎరిగి ఎరగనట్లు నటిస్తున్నాడా అంటూ ఆలోచిస్తూ ఇక్కడ ఒక అని చింతాక్రాంత ఏమున్నది అని రాజుగారితో బాధపడే విధంగా చెప్తుంది. జననాథ వేట నెపమున కొనకొని కణ్వాశ్రమం వచ్చి ముదంబున అందు నాకు నీ ఇచ్చిన వరం తలపక చిత్తములో. ముందు నాకు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు గాంధర్వ వివాహం చేసుకున్నావు, నన్ను పెళ్లి చేసుకుని వదిలేసావు. ఇట్లా మాట్లాడలేదు. శకుంతల సంభాషణలో ఎంతో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకు అసలు ఈ వివాహానికి సాక్షులు ఎవరు లేరు. గాంధర్వ వివాహం చేసుకుంది, సాక్షులు ఎవరు ఉన్నారు? అది ఏ విధంగా చెప్తున్నారు చూడు. ముందు దుష్యంతుని తన భర్తను చూపిస్తుంది. బాలార్క తేజులకు ఈ బాలుడు నీ కొడుకు. ముందు వరాన్ని గుర్తు చేస్తుంది. వీరిని కౌరవకుల రత్నాలంకారుడు యువరాజుకు చేయు అభిషేకముతోనని తనకిచ్చినటువంటి వరాన్ని, ఎందుకు రాజులు మాట తప్పరు, వరాన్ని చెప్తే ఏమన్నది అట్లా గుర్తొస్తుందేమోనని. అంటే దుష్యంతుడు అంటాడు, అసలు నీవు ఎక్కడి దానవు, నేను నిన్ను ఎరగనే ఎరగను, ఎందుండి వచ్చిదివో అందుండి అరుగు అంబురు హాసన అంటాడు. అంటే అప్పుడు చెప్తుందన్నమాట, విమల యశోనిధి అని ముందు ఎంతో గొప్ప కీర్తి కలవాడ, పురుష వృత్త విరింగుచుండును చూడవే పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మయున్. వేదములు పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మయున్. యముడును చంద్రసూర్యులు నహంబును రాత్రియు ఆ మహాపదార్థములవి ఉండగా అని. అంటే వ్యాసుల వారు ఏమన్నారు? ఆదిత్య చంద్రావనిలో ననశ్చ దౌర్భూమి రాపో హృదయం యమశ్చ ఆహశ్చ రాత్రిశ్చ ఉదయశ్చ సంధ్యే ధర్మశ్చ జానాతి సరస్య వృత్తం అంతవరకే చెప్పారు. కానీ నన్నయ్య తెలుగులో పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచిస్తూ వేద ప్రమాణాన్ని గౌరవించారు. అందుకనే వేదాలను ముందు చేర్చారు సాక్ష్యంలో. వేదాలు సాక్షులుగా ఉన్నాయి, పంచభూతాలు సాక్షులుగా ఉన్నాయని. అది నన్నయ్య గారు చేసినటువంటి సూక్తి. దీని సూక్తి మౌక్తికం, నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య. ఈ విధంగా తర్వాత ఇంకా చెప్పుకోండి. సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రతియు అయిన వనిత అవాజ్ఞిత దృష్టి చూతు అది ఉన్మతి గేహము పరంబు కలదే మతి పరిగింపని. ఇంకొక ఉదాహరణ నన్నయ్య గారి రుచిరార్థ సూక్తికి. గృహస్థాశ్రమం, భారతం యొక్క ముఖ్య ఉద్దేశం గృహస్థాశ్రమం గురించి చెప్పడం. ఈ కథలో కూడా
గృహస్థాశ్రమం యొక్క గొప్పతనాన్ని చెప్పడం. గృహస్థాశ్రమంలో ఉండేది ఎవరు? యజమానుడు, భర్త, భార్య, సంతానం. ఈ మూడింటితో పాటు ఉండాల్సింది ముఖ్యమైనది సత్యం. అంటే సత్యమే పరమ ధర్మం అని ఆ యొక్క నాలుగిటి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడం ఈ యొక్క ఉద్దేశం. సరే, ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఇక నీతులు చెప్తోంది. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం కదా అని అయినా వినట్లేదు. ఈ పుత్రుణ్ణి ఒక్కసారి స్పర్శ సుఖం అనుభవించు, నీ యొక్క పుత్రుణ్ణి కౌగిలించుకో, నీకు యొక్క ఆనందం కలుగుతుంది. ముందు రూపురేఖలు చెప్పింది, పుత్రుని స్పర్శ సుఖం చెప్పింది, బాలార్క తేజుడకు ఈ కొడుకు అన్నది. తర్వాత ఈ విపరీత పరిభాషలు ఎందుకు? ఉర్వీనాథ ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంపు చంద్రం చంద్రయు చంద్రజ్యోత్స్నయు వీటన్నిటికన్నా చల్లనైనది యొక్క పుత్రగాత్ర పరిశ్రమము అంటూ అని చెప్పినా కూడా దుష్యంతుడికి వినలేదు. పుత్రుణ్ణి చూపించింది, ఎన్ని గుర్తులు చెప్తుంది, బయలాజికల్గా కూడా ప్రూవ్ చేస్తుంది, చూపిస్తుంది, అయినా వినలేదు. ఇక చివరికి ఏమండి, ఇవన్నీ బాగున్నాయి, అసలు వీటన్నిటికన్నా గొప్పది సత్యవాక్యం, నిజం చెప్పటం. మృతజల పూరి కంపులకు నూతులు నూరిటి కంటే సుమృతవ్రత ఒక భావి మేలు, మరి భావులు నూరిటి కంటే ఒక సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుతు శతంబు కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగలను. 100 మంది పుత్రులు ఉన్నా సరే ఒక సుమృత వాక్యం, ఒక అబద్ధాన్ని చెప్పకుండా ఉంటాం, అది మీరు. అంటే ధర్మానికి ప్రాముఖ్యత ఇస్తూ శకుంతల తను ఎంతో చక్కగా ఆ యొక్క తన వాదాన్ని వినిపించింది. కుంగిపోకుండా ఒక ధీరవంతులాగా. భారతదేశంలో మన సాహిత్యంలో వచ్చినటువంటి స్త్రీ పాత్రల్లో అగ్రగణ్యాన నిలిచేది శకుంతల పాత్ర. అది ఆ విధంగా తర్వాత ఇక ఆకాశవాణి ఏం చెప్పటం, సరే దుష్యంతుడు శకుంతలని భారీగా గ్రహించడం, తర్వాత భరతుడు జనించడం, భరతుడు శేష భూభవన భారతులందునండై సుందరం మరిగి భాస్కర పుణ్యకాసుల తీరదేశములన్నీ జయించి గొప్ప రాజుగా ఉండటం అదంతా కూడా. ఆ విధంగా నన్నయ్య గారు తర్వాత వ్యాసభారతం నన్నయ్య గారు శకుంతలని అంత గొప్పవంతిగా చూపిస్తే, ఇక్కడ మరి కాళిదాసు గారి నాటకం రాయాలి కదా. కాళిదాసు గారి నాటకంలో చాలా మార్పులు చేశారు. ఎందుకు? ఇక్కడ దుష్యంతుడు అంటే మనందరికీ ఒక భావం కలుగుతుంది, చూసావా దుష్యంతుడు ఇంత మోసం చేశాడు ఇంత అని అనిపిస్తుంది. కానీ కాదు, దుష్యంతి శకుంతల అభిజ్ఞాన సాగతం తర్వాతనే భవభూతి ఉత్తర రామచరితం వచ్చింది. రాముల వారు కూడా సీతమ్మ వారిని ఆమెకు పంపిస్తే ఇంతేనా నాయకుడు కాదు. అంటే అప్పుడే సత్యవాక్ పరిపాలన, ప్రజల రాజు యొక్క భావన ఆ విధంగా చిత్రీకరించారు అప్పుడు. కానీ ఎంతో సూక్ష్మ దృష్టి కానీ మనకి అది అర్థమవుతుంది. కానీ కాళిదాసు గారు ఏం చేశారు అంటే, మొదట కాళిదాసు గారు ఉన్నది ఇప్పుడు 4 నుంచి 5 శతాబ్దాల మధ్య, అంటే వేదవ్యాసుల తర్వాత. చాలా కథల మార్పుల్లో ముఖ్యంగా కాళిదాసు గారు చేసిన ఒక పెద్ద మార్పు ఏంటంటే దూర్వాస మహాముని ప్రవేశపెట్టారు. ఎందుకు? దుష్యంతుడు తనకు తాను మర్చిపోలేదు, దూర్వాసుని యొక్క శాపం వలన ఆయనకి మార్పు వచ్చింది. ఎందుకు? దుష్యంతుడిని కొద్దిగా ఉన్నతంగా చూపించడానికి. సరే వెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకొక మార్పు ఏంటంటే, శకుంతల చెప్పదు తన యొక్క జన్మ వృత్తాంతాన్ని. ఇక ఇద్దరు చెలికత్తల్ని ప్రవేశపెట్టారు, అనసూయ ప్రియంవద అని. అనసూయ చెప్తుంది, చెప్తూ కూడా ఇది ఆ విధంగా మేనకా విశ్వామిత్రుడికి శకుంతల జన్మించింది ఏదంతా ఆ యొక్క మార్పు చేశారు. ఇంకొకటి ఏంటంటే, శకుంతల భరతుడిని తీసుకొని దుష్యంతుడి దగ్గరికి వెళ్ళదు. వనవాశ్రమం నుంచి తను గర్భవతిగా ఉన్నప్పుడే వెళ్తుంది. తర్వాత అప్పుడు దుష్యంతుడు తిరస్కరిస్తాడు. అప్పుడు మేనక వాళ్ళ స్నేహితులు సుచరిత ఆవిడ తీసుకువెళ్ళి శకుంతలని మారీచ మహర్షి ఆశ్రమంలో పెడితే, అక్కడ మళ్ళీ దుష్యంతుడు మళ్ళీ ఇక హీరో కాబట్టి ఇక దుష్యంతుడు ఇక ఇంద్రుడు దుష్యంతుడు సహాయం కోరుతాడు రాక్షస సంహారానికి. వెళ్ళి కాస్త అవన్నీ జరుగుతాయి, ఫైటింగ్ ఇవన్నీ. మళ్ళీ వచ్చి మారీచ మహర్షి ఆశ్రమంలో అప్పటికల్లా శకుంతల భరతుడిని జన్మిస్తుంది తన కొడుకని. ఆ విధంగా అట్లా. సో కాళిదాసు గారు మరి తక్కువ, కావ్యేషు నాటకం రమ్యం, అన్ని కావ్యాల్లో కల్లా అతి రమ్యమైనది శాకుంతలం. శాకుంతలం నాటకం 12 యూరోపియన్ భాషల్లో అనువదించబడింది. 46 సార్లు అనువాదం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది.
ఎన్నో బ్యాలేలు, ఎన్నో దృశ్య రూపకాలు, నాటకాలు అన్నీ వచ్చినాయి, ఎన్నో సినిమాలు వచ్చినాయి. మరి కాళిదాస్ గారు అంత ఋషి, అంత ఇది చేయటం అంటే అప్పటి కాలమాన పరిస్థితులు వాటి ప్రకారం ఆయన చేసినటువంటి మార్పులు. 5 నిమిషాల్లో నేను క్లుప్తంగా కొన్ని అంశాలు తీసుకుంటాను. కావ్యేషు, ఇక అభిజ్ఞాన శాఖతం ఎలా ఉంటుంది? కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తస్యాంచ చతుర్థాంక, తస్మిన్ శ్లోక చతుష్టయం. ఇక ఇక్కడ ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎక్కువగా తెలుస్తుంది. ఆడపిల్లని అత్తగారిని పంపించే సమయంలో కణ్వ మహాముని తను పెంచిన తండ్రి ఒక 4 శ్లోకాలు చెప్పారు. 4 శ్లోకాల్లో అది వర్ణించారు. అవే ఎంతో సంస్కృత సాహిత్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 4 శ్లోకాలు. ఒకటి ఏంటంటే, పాతూనాం న ప్రథమం యవశ్వతి జలా యస్మాస్వపి దేశయం నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం అద్వేవ కుసుమ ప్రసూతి సమయే యశ్వా భవత్ ఉత్సవ సేయం యాతి శకుంతలా మద్గృహం సర్వే అనుజ్ఞత. అంటే ముందు మనిషికి ప్రకృతికి ఉండేటువంటి బంధాన్ని వివరించారు. మొక్కలకి నీళ్లు పోయకుండా శకుంతల మంచినీళ్ళు కూడా తాగేది కాదు. చిగురుటాకులను అలంకరించుకోవటం తనకి బాగా ఇష్టం. ఆశ్రమాల్లో అంతా ఎక్కడ మనం శకుంతలను చూసినా కూడా లతలతోనే పోలుస్తారు. తర్వాత అది తుంచేది కాదు, లేత ఆకులను. తర్వాత తాను పెంచినటువంటి మొక్కలకి తన పసిపిల్లవాళ్ళని చూసుకున్నట్టు అంత జాగ్రత్తగా చూసుకునేది. కాబట్టి శకుంతల అత్తగారింటికి వెళ్తుంది, మీరు అనుజ్ఞ ఇవ్వండి అని మొదటి శ్లోకం, కాళిదాస్ గారి మొదటి శ్లోకం. ఇక 2వ శ్లోకంలో ఇక నేను శ్లోకాలన్నీ అర్థం చెప్తాను. ఇక కణ్వ మహర్షి శకుంతలను పెంచుతుంది. అయినా సరే నా కూతురైన శకుంతల అత్తవారింటికి వెళ్తుంటే నేను భావం చెప్తున్నాను శ్లోకాలకి. నాకు కంఠం పట్టేసి నోట మాట రావడం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించడం లేదు, అంతా జడంగా నిర్జీవంగా అనిపిస్తోంది. అసలు నాకే ఇంత బాధ ఉంటే గృహస్థులకి తన కూతుర్ని అత్తవారింటికి పంపించేటప్పుడు ఎంత బాధ ఉంటుందో కదా. అది 2వ శ్లోకం. ఇక 3వ శ్లోకంలో అల్లుడికి సందేశం పంపిస్తారు. ఏంటంటే, నేను సారులు కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు, మునివృత్తిలో ఉన్నటువంటి మాకు తపస్సు నీతి నియమాలే తప్ప ఇంకేమీ లేదు, అవే మాకు ఉన్నటువంటి ఆస్తులు, రాజు అయినటువంటి నీకు ఇంతకన్నా గొప్పతనం ఇవ్వలేదు, కాబట్టి ఇవేమీ ఇవ్వలేదనుకొని మా అమ్మాయిని సాధించుకోకు, తృణీకార భావంతో చూడకు, నీకు ఉన్నటువంటి ఇతర భార్యల వల్లనే సమానమైన ప్రేమతో చూడు. అంటే మిగతా వాళ్ళని చూడద్దు, మా అమ్మాయిని ఒక్కదాన్ని చూడద్దు అని అంటలేదు. అంటే ఇక్కడ కూడా నియమాలు సత్ప్రవర్తనకి ఎక్కడ పెద్దపీట వేస్తూ అంతకు మించిన ధనం ఉంటుందా అని చెప్తున్నాడు. ఇక 3వ శ్లోకంలో మరి ఆడపిల్ల అత్తవారింటి అట్లా నడుచుకోవాలని చెప్తున్నాడు. ఇది 4వ శ్లోకంలో ఏంటంటే, పెద్దలకు అత్తమామలైన వారికి సేవ చేయి, సోదరులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా కూడా రోషం తెచ్చుకోకు, సామరస్యంగా ఉండు, సేవకులైన దయ కలిగి ఉండు, ఎవరిని సేవకులను ఏనాడు తక్కువ భావంతో చూడకు, భోగభాగ్యాలున్నాయని ఉద్వేగంతో గర్వాన్ని దరిచేయకుండా చూసుకో. అటువంటి అప్పుడే యువతులు గృహిణి స్థానం పొందుతారు. లేదంటని 4 శ్లోకాలు. ఒకటి ప్రకృతితో సంబంధం, 2వ దాంట్లో అల్లుడికి సందేశం, శకుంతలకు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో చెప్పడం. ఇవన్నీ అందుకనే ఈ 4 శ్లోకాలు ఎంతో ప్రాముఖ్యత పొందినాయి అన్నమాట. ఇక ఈ స్వాతంత్రంలో ఇక చివరిగా ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. అనాఘ్రాత పుష్పం కిసయవనం తరై హృదయ అని ఎంతో గొప్పగా వర్ణనలు ఉంటాయి. కాళిదాసు అభిజ్ఞాన శాఖం అంతా కూడా వర్ణనలమయం. ఇక ఇంకొక ప్రముఖ కవి ప్రబంధ రూపంలో రచించాడు కాబట్టి పిల్లమల్లి పెనవీరన, ఆయన ఈ రెండింటినీ తీసుకున్నాడు. కాళిదాసు గారి వెన్నయ్య మంత్రి ఆయనకి అంకితం ఇచ్చారు. కాళిదాసు గారి శకుంతలం నుంచి, అన్నయ్య గారి వ్యాసుని శకుంతలం నుంచి రెండింటినీ తీసుకొని ఈతను కూడా దుష్యంత మన దుర్వాస మహాముని పాత్ర ప్రవేశపెట్టాడు. కాకపోతే శకుంతల మేనక విశ్వామిత్ర ప్రణయ వృత్తాంతాన్ని ఇక ఆడపిల్లలతో చెప్పించడం బాగుండదని కణ్వ మహర్షి శిష్యుడితో చెప్పిస్తాడు. అదొక మార్పు చేశారు. ఇక్కడ
అంగుళీకం ఎక్కడ పడిపోదు, తన కొంగును కట్టుకొనే వెళ్తుంది ఆశ్రమానికి, మన దుష్యంతుడి రాజస్థానానికి. నన్నయ్య భారతం లాగానే అన్ని వివరాలు చెప్తుంది. అయినా వినకపోతే ఆకాశవాణి పలికి అది నిజం అని చెప్తే అప్పుడు దుష్యంతుడు స్వీకరిస్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క అంగుళీకాన్ని తీసి విసిరేస్తుంది. నువ్వు నీవు ఇచ్చినటువంటి గుర్తు మీద నీకే నమ్మకం లేకపోతే ఇంకా ఇది అవసరమా అని ఆ విధంగా చేసి సరే చివరికి నారదుడు వస్తాడు. ప్రాబ్లం అంతా అందరినీ సమన్వయ దృష్టి చేస్తాడు, భర్త విజయం చేస్తాడు. అది ఆ విధంగా ఆయన ప్రబంధంలో ఆ మార్పు చేశారు. ఇక ప్రబంధం కాబట్టి హిమాలయాల వర్ణన, నదీ తీర వర్ణన, ఋతువర్ణన, హేమంత ఋతువర్ణ, వసంత ఋతువర్ణ, ఈ ఎన్నో వర్ణనలు మనకి ఈ యొక్క ఇళ్ళ మరి. ఇక ఈ విధంగా అన్ని ఈ మన సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఈ యొక్క శకుంతల పాత్ర, శకుంతలీయం ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇందాక అన్నట్లు రాజా రవివర్మ చిత్రాలు, ఎన్నో చిత్రాలు మనకు కనపడతాయి. శకుంతల చిత్రాలు ఇంతటి ప్రాముఖ్యత పొందినటువంటి కథ ఇంకా మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ప్రసాద్ గారు ఎట్లా అంటారా అట్లా ఆయన ఏ విషయమైనా అల్లుకుపోతాడు.